నమస్కారం సిటీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. టీసీఎస్ కు 144 మంది ఏఎస్ఎన్ విద్యార్థుల ఎంపిక. ఎమ్మెల్యే అన్నాబత్రి శివకుమార్. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అంబేద్కర్ ఆశయాలను తుంగలో తొక్కి ఆయన విగ్రహాలు ఏర్పాటు చేస్తున్నారు. మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ విమర్శ. విద్యార్థి దశ నుండి చెడు స్నేహాల పట్ల ఆకర్షితులు కాకుండా విద్యపై దృష్టి సారించాలి. న్యాయ విజ్ఞాన సదస్సులో 2వ అదనపు జ్యుడిషియల్ ఫస్ట్ క్లాస్ మెజిస్ట్రేట్ శ్రీ సీత. మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ చేపట్టిన ప్రజా పాదయాత్ర శనివారం తేలప్రోలు గ్రామం నుండి ప్రారంభించారు. 9వ రోజు పాదయాత్ర తేలప్రోలు గ్రామం నుండి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ ప్రారంభించారు. పార్టీ నాయకులు, అభిమానులు, గ్రామ ప్రజలు ఆయన వెంట నడిచారు. ఈ రోజుతో పాదయాత్ర 100 కిలోమీటర్ల మైలురాయిని చేరుకోనున్నారు. 100 కిలోమీటర్ల శిలాఫలకాన్ని టీడీపీ జాతీయ అధికార ప్రతినిధి కె పట్టాభిరామ బురిపాలెం గ్రామంలో ఆవిష్కరించనున్నారు. పాదయాత్రలో లాయర్ల సంఘ ప్రతినిధులు ఆలపాటికి సంఘీభావం తెలిపారు. ఈ సందర్భంగా ఆలపాటి మాట్లాడుతూ ముఖ్యమంత్రి జగన్ అంబేద్కర్ సాక్షిగా ఎన్నో అబద్ధాలు చెప్పారని, దళిత వ్యతిరేకి జగన్ అంబేద్కర్ విగ్రహం ఆవిష్కరించి సోషల్ జస్టిస్ కి ప్రతీక అని అసత్యపు మాటలు చెప్పారని ఆలపాటి దుయ్యబట్టారు. దళితులకు రాజ్యాంగబద్ధంగా రావాల్సిన ఎన్నో సంక్షేమ ఫలాలు వారికి అందకుండా మోసం చేసిన ఘనత సీఎం జగన్ కే దక్కుతుందన్నారు. గత టీడీపీ ప్రభుత్వం ఎస్సీ ఎస్టీల కోసం ప్రవేశపెట్టిన ఎన్నో పథకాలను జగన్ ప్రభుత్వం ఎత్తివేసిందని గుర్తు చేశారు. రాబోయే రోజుల్లో చంద్రబాబు, పవాల నాయకత్వంలో దళితులకు మంచి రోజులు వస్తాయని ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ పేర్కొన్నారు. అంబేద్కర్ సాక్షిగా ఎన్ని అబద్ధాలు ఆడాలో అన్ని అబద్ధాలు కూడా ఆడాడు. దాదాపు 206 అడుగుల విగ్రహాన్ని, 125 అడుగుల విగ్రహాన్ని, దానికి డయాసు ఇంకొక 81 అడుగుల డయాస్ని క్రియేట్ చేసి 206 అడుగుల డయాసు అత్యంత గొప్ప దేశమైనటువంటి అమెరికా దేశంలో స్టాచ్యూ ఆఫ్ లిబర్టీ ఏ రకంగా ఉంచామో ఇక్కడ స్టాచ్యూ ఆఫ్ సోషల్ జస్టిస్కి ప్రతీకగా ఇక్కడ అంత పెద్ద ఎత్తున విగ్రహాన్ని ఆవిష్కరించామని చెప్పే అసత్యపు మాటలు. విగ్రహాన్ని అయితే పెట్టాం, ఇంకొక 100 అడుగుల పైన కూడా పెట్టవచ్చు అని చెప్పి నా భావన. అయితే నువ్వు ఇచ్చిన గౌరవం ఏమిటి అంబేద్కర్ గారికి అనేది నా భావన. అయ్యా, మాకున్న హక్కుల్ని కాలు రాసింది ఒకే ఒక్క వ్యక్తి ఈ భారతదేశంలో జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పడం అనేది ఒకంత ఆశ్చర్యానికి గురయ్యా. ఏమిటయ్యా నువ్వు ఆ మాట చెప్తున్నావు? ముఖ్యమంత్రి గారు స్వయంగా అన్ని రకాలుగా మాట్లాడుతూ ఉంటుంటే నువ్వు ఈ రకంగా మాట్లాడుతున్నావు ఏంటని అడిగితే, అయ్యా మాకు చట్టపూర్వకంగా రాజ్యాంగబద్ధంగా సంక్రమించిన హక్కుల్నే కాలు రాస్తూ ఉంటుంటే, మాకిచ్చిన ఎస్సీ ఎస్టీ సప్లాన్ని పక్కదావ మళ్ళిస్తూ ఉంటుంటే, మాకిచ్చిన ప్రాథమిక హక్కుల్ని కాలు రాస్తూ ఉంటుంటే, రాజ్యాంగ విరుద్ధంగా దళితుల పట్ల వ్యవహరిస్తూ ఉంటుంటే, ఈ రోజున ఈ రాష్ట్రంలో దళితుల మీద జరిగినటువంటి అక్రమాలు, అన్యాయాలు, అత్యాచారాలు, హత్యలు ఎప్పుడూ కూడా, ఇది నేను చెప్పేది కాదండి రాజేంద్ర ప్రసాద్ గారు, నేషనల్ క్రైమ్ రిపోర్ట్ బ్యూరో ఇవాళ ఈ రాష్ట్రంలో ఏ రకమైనటువంటి దాడి జరిగినా కూడా ఆ దాడిలో ఒకళ్ళు ఎస్సీ ఉన్నారు. అసలు రైతుల మీద, దళిత రైతుల మీద ఎస్సీ ఎస్టీ యాక్ట్ పెట్టింది అంటే ఈ ప్రభుత్వం ఏమిటండి వీళ్ళు చేసిన న్యాయం? ఈ రోజున ఆయన చెప్పింది ఏంటి? రాజ్యాంగాన్ని అమలు చేయనటువంటి పరిస్థితిలో ఎవరు అయితే పాలకులు ఉన్నారో వారు ఈ రాజ్యాంగానికి అన్యాయం చేస్తే అది చెడ్డ రాజ్యాంగం అయిపోద్ది అని చెప్పినటువంటి మాటలను గుర్తెచ్చుకోవాలి. నువ్వు తప్పితే ఆ యొక్క విగ్రహ ఆవిష్కరణకి ఇంకెవరైనా వచ్చారా అని చెప్పి నేను అడుగుతా ఉన్నా. అలాంటి
భారత రాజ్యాంగ ఆవిష్కర్త యొక్క విగ్రహాన్ని అనునిత్యం కూడా ఫ్యూడలిజంతో ఫ్యాక్షనిజంతో గూడు కొట్టుకున్నటువంటి ఒక కిరాతకమైనటువంటి వ్యక్తి చేత ఆవిష్కరించబడిందంటే ఇది సిగ్గుచేటు అని చెప్పి నేను భావిస్తూ ఉన్నా. ఎవరికి సొంత ఇంటి కల సాకారం చేశారు, రూపాయికి ఇల్లు కట్టిస్తా అన్నారు. ఒక్క పైసా కూడా ఇవ్వకుండా పచ్చి మోసం చేసినటువంటి దగా కోరు ప్రభుత్వం ఏదైనా ఉందంటే అది వైసీపీ ప్రభుత్వం, జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం అని చెప్పి చెప్పక తప్పదని చెప్పి మీకు మనం చేస్తూ ఉన్నా. ఈ ప్రజాయాత్రలో కూడా రాబోయే ప్రభుత్వం తెలుగుదేశం జనసేన పొత్తుతో ఏర్పడే ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారి యొక్క నాయకత్వంలో రాబోతుంది మంచి కాలం. ఈ రోజున 9వ రోజు పాదయాత్రలో భాగంగా తెనాలి తెలుగుదేశం పార్టీ లీగల్స్ల తరఫున న్యాయవాదులందరం కూడా మద్దతు తెలియడానికి ఇక్కడికి వచ్చి ఉన్నాము. మరి ఇక్కడ కనుక ఒక్కసారి కనుక ప్రజలు చూస్తే అందరూ కూడా ఎంతో బ్రహ్మరథం బట్టి ఈ నాయకత్వం కావాలని కోరుకుంటున్నారు. మరి అందరికీ కూడా ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాము, మనందరం కూడా ఒకసారి పొరపాటు చేసి చంద్రబాబు నాయుడు గారిని ఎలా మనం ఓడించి ఇప్పుడు ఇబ్బంది పడుతున్నాము, అలాగే రాజప్రసాద్ గారిని కూడా ఓడించి మనం ఈ ప్రాంతాల్లో ఇబ్బంది పడుతున్నాము. కాబట్టి ఒకరితో సంబంధం లేకుండా, కులమతాలతో సంబంధం లేకుండా అన్ని వర్గాల వారు, అన్ని రకాల ప్రజలు, వృద్ధులు, మహిళలు అందరూ కూడా ఈ సపోర్ట్ చేసి మన నాయకుడు మనం గెలిపించుకొని ఈసారి అసెంబ్లీలోకి పంపించుకొని మనకు కావాల్సిన పనులను కూడా మనం చేయించుకోవాలి. అవి చేసే క్రమంలో ఎవరైతే ప్రజలు ఇబ్బంది పడుతున్నారో, ఎవరైతే బ్యాక్వర్డ్ క్యాస్ట్ ఉన్నారో వాళ్ళందరికీ కూడా మేమందరం కూడా సపోర్ట్. ప్రతి విద్యార్థి దశ నుండే చెడు స్నేహాల పట్ల ఆకర్షితులు కాకుండా విద్యపై దృష్టి సారించి లక్ష్యాన్ని నిర్దేశించుకొని లక్ష్య సాధనకై నిరంతరం శ్రమించాలని 2వ అదనపు జ్యుడిషియల్ ఫస్ట్ క్లాస్ మెజిస్ట్రేట్ శ్రీ సీత అన్నారు. రాష్ట్ర న్యాయ సేవాధికార సంస్థ ఆదేశాలను అనుసరించి జిల్లా న్యాయ సేవాధికార సంస్థ సూచనల మేరకు తెనాలి మండల న్యాయ సేవాధికార సంస్థ ఆధ్వర్యంలో జగడగుంటపాలెం గ్రామంలోని కేంద్రీయ విద్యాలయంలో ప్రివెన్షన్ ఆఫ్ సెక్షువల్ హెరాస్మెంట్ ఇన్ వర్కింగ్ ప్లేసెస్ టు ఉమెన్ అనే కార్యక్రమంలో భాగంగా న్యాయ విజ్ఞాన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా న్యాయమూర్తి సీత మాట్లాడుతూ పని ప్రదేశాలలో సురక్షితమైన పని వాతావరణం ఉండాలని, అలా కాకుండా కార్యాలయాల్లో లైంగిక వేధింపులు జరిపినట్లయితే కఠిన శిక్షలు ఉంటాయని తెలిపారు. అదేవిధంగా పిల్లలపై కూడా లైంగిక వేధింపులు ఎక్కువ కావడం కలవరపాటుకు గురి చేస్తుందని, పిల్లలపై జరిగే లైంగిక దాడులకు 2012వ సంవత్సరంలో ప్రభుత్వం ఫోక్సో చట్టాన్ని తీసుకువచ్చిందని తెలిపారు. లైంగికంగా తమను తాము సంతోషపెట్టుకోవడం కోసం పెద్దవాళ్లు అభం శుభం తెలియని పిల్లలను ఇబ్బంది పెట్టే విధంగా తాకటం, వారిపై సెక్షువల్గా దాడి చేయడాన్ని చైల్డ్ సెక్షువల్ అబ్యూజ్డ్గా పరిగణించడం జరుగుతుందని, ఒకవేళ పిల్లల సమ్మతితో లైంగిక చర్య జరిగినా అది కూడా చైల్డ్ అబ్యూజ్డ్ కిందకే వస్తుందని తెలిపారు. పిల్లలపై జరిగే లైంగిక వేధింపులపై కేసు నమోదు చేయడానికి ఫోక్సో చట్టం ఎటువంటి గడువు విధించలేదని, ఏదైనా కారణం చేత బాలిక లేదా బాలుడు లైంగిక దాడి జరిగిన వెంటనే ఫిర్యాదు చేయకపోయినా తరువాత కాలంలో అనగా ఏ వయసులోనైనా అతడు లేదా ఆమె చిన్నతనంలో వారు ఎదుర్కొన్నటువంటి లైంగిక వేధింపుల గురించి ఫిర్యాదు చేయవచ్చని తెలిపారు. కార్యక్రమంలో ప్రిన్సిపల్ సురేష్ కుమార్, పిఈటి రవికుమార్, న్యాయ సేవాధికార సంస్థ సిబ్బంది మహబూబ్, ఎర్రంశెట్టి అనిల్ కుమార్, విజయ్ తదితరులు పాల్గొన్నారు. 90% మీకు అవసరం లేకపోతే ఫోన్ని అవాయిడ్ చేయండి. మీరు చదువు కోసమే అంటున్నారు కానీ కాదు, దాంతోపాటు ఇంకా మిగిలినవి కూడా ఉంటాయి. ఫ్రెండ్స్కి షేర్ చేయటాలు, ఫొటోస్ షేర్ చేయకండి. మెయిన్ దాన్ని అడ్వాంటేజ్ తీసుకునే వాళ్ళు చాలామంది ఉంటారు. అవి మీకు తెలియకుండానే చేతులు మారిపోతాయి, అకౌంట్స్ నుంచి అకౌంట్స్కి ట్రాన్స్ఫర్ వెళ్ళిపోతాయి. అది దానికి ఎవరు రెస్పాన్సిబిలిటీ అంటే మీకే తెలియదు ఆ విషయం. అలాంటివి చూసినవి కూడా ఉన్నాయి. అవే సైబర్ క్రైమ్స్ అనమాట. అవన్నీ కూడా తర్వాత మనం ఏం చేసినా కూడా దాంట్లో ఉపయోగం ఉండదు. మార్ఫింగ్లు చేసేస్తారు, ఫొటోస్ పెట్టేసేసి వేరేవన్నీ మార్ఫింగ్ చేసేస్తారు, అవునా? సో 90% ఫొటోస్ని మెయిన్ అవాయిడ్ చేసేసేయండి. ఫోన్లు కూడా ఎంతవరకు అవసరమో అంతవరకే వాడండి. అమ్మ ఫోన్లు వాడుకోండి, లేదంటే మీకు మాట్లాడుకోవడానికి తప్ప దేనికి అవసరం ఉంటుంది? ఏదైనా చదువుకోవడానికి ఈ వయసులో అంతకు మించే ఉంటుంది. రీల్స్తో పెద్ద పని ఉండదు, చదువుకోండి చక్కగా. ఇలాంటివన్నీ కూడా మీకు తెలియటానికి దానికోసమని ఇక్కడికి వచ్చాం. ఈ పోక్సో యాక్ట్ ఏంటంటే దానికి 18 years లోపల పిల్లలు కన్సెంట్ ఇచ్చి, ఆడపిల్లలు కన్సెంట్ ఇచ్చినా ఇవ్వకపోయినా సరే ఎవరు కూడా వాళ్ళని టచ్ చేయడానికి వీలేదు. టచ్ చేస్తే దానికి చాలా కఠినమైన శిక్షలు ఉంటాయన్నమాట. మగపిల్లలు అయితే అసలు బయటకే రాలేరు. దగ్గర 3 months పాటు మీకు బెయిల్ దొరకటం కానీ అలాంటివి కానీ ఏవి ఉండవు. సొసైటీలో పేర్లు పోతాయి, మీ తల్లిదండ్రులు తలకాయలు పైకెత్తుకోలేరు.
అలా చేసి ఇంకా అక్కడ ఏదైనా చిన్నది ఊరికి నేను చెప్పాను కదా ఇందాక చేయి టచ్ చేసినా కూడా డేంజర్ అది గుర్తుపెట్టుకొని జాగ్రత్తగా ఉండాల్సిన very much important for us that to achieve the ultimate goal. And what is our ultimate goal? To become a good citizen of the country. And how we can become the good citizen of country? When we will be aware, when we will have awareness. So today, our honorable madam covered all the areas, whatever is required, and now you are very much clear that what is good, what is bad for all of you, and how you can protect yourself. తెనాలి పట్టణాభివృద్ధిలో ప్రజలు భాగస్వామ్యులు కావాలని మున్సిపల్ చైర్పర్సన్ తాడిబోయిన రాధిక తెలిపారు. వార్డు పర్యటనలో భాగంగా 35, 36, 37 వార్డులో ఆమె పర్యటించారు. డ్రైన్లు, కల్వర్టలను ఆమె పరిశీలించారు. సైడ్ డ్రైన్లపై నిర్మించిన అక్రమ నిర్మాణాలను తొలగింపు చేయాలని సూచించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ వ్యాపారస్తులు రోడ్లను ఆక్రమించకుండా పురపాలక సంఘానికి సహకరించి వ్యాపారాలు చేసుకోవాలని తెలిపారు. అదేవిధంగా పట్టణ అభివృద్ధికి ప్రతి ఒక్కరూ సహకరించాలని ఆమె సూచించారు. కార్యక్రమంలో పలువురు వైసీపీ నాయకులు, కార్యకర్తలు, పురపాలక సంఘ సిబ్బంది పాల్గొన్నారు. ముప్పై 36, 37 వార్డుల్లో గత 5 రోజులుగా పర్యటిస్తున్నాను. ఈ సిల్ట్ అనేది బాగా పెరిగిపోతాన ఈ వాటర్ అనేది ఇక్కడ ఆగిపోవడం జరుగుతుందని ఆ సిల్ట్ దాదాపు 20 సంవత్సరాల నాడు తీపిచ్చారని ప్రజలు చెప్పడం జరిగింది. అది ఈ రోజున మేము దాన్ని తీయిస్తూ జరుగుతుంది. ప్రజలందరూ కూడా మాకు సహకరించాలని, అలానే ఈ కొబ్బరి బొండాలు, బాటిల్స్, కవర్స్ ఇలాంటి వేయకుండా మాకు సహకరిస్తారని, అలానే మా అధికారులు, మా సిబ్బంది అందరూ రావటం జరిగింది. ఈ రోజున ప్రతిరోజు నేను సిబ్బంది మా ఈ వార్డు కౌన్సిలర్లు గారు అందరూ వచ్చి ఈ ప్రజలకి ఇబ్బంది పడకూడదని ఒక గొప్ప ఉద్దేశంతో ఈ సిల్ట్ అని ఇలాంటి కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. మా ఎమ్మెల్యే గారు కూడా ఇలా ఈ సిల్ట్ ప్రోగ్రాం పెట్టమని చెప్పడం జరిగింది. ఆయన ఆదేశాల మేరకు మేము ఈ సిల్ట్ గత 3 రోజులుగా తెనాలి పట్టణంలో 35, 36, 37 వార్డులు మేడం గారి పరిశీలించి ఈ రోడ్లు సైడ్ కాలువలకు సంబంధించి సిల్ట్ తీసే కార్యక్రమం, గాజు సీసాలు మరియు సిమెంట్ గోతాలు, బండలు, పగిలిపోయిన బండలు మొత్తం కాలువలో పడి కాలువలు ఎంత అస్తవ్యస్తంగా ఉన్నాయో మీరు చూశారు. మేడం గారు చర్య తీసుకున్న తర్వాత మా 35, 36, 37 వార్డుల్లో మొదటిసారి విజిట్ చేసి ఈ వార్డులకు సంబంధించిన కాలువలను సిల్ట్ తీసే కార్యక్రమం పెట్టడం మాకు ఎంతో ఆనందంగా ఉంది. మా వార్డుకు సంబంధించిన కాలువల సమస్యలు చెప్పగానే మేడం గారు స్పందించి రాధికా రమేష్ గారు చర్య తీసుకొని ఇమీడియట్గా వారి మొత్తం యంత్రాంగాన్ని ఈ 3 వార్డులకు కేటాయించి 3 రోజుల నుంచి ఈ ప్రోగ్రాం చేస్తున్న విషయం మనకు తెలిసిందే. దయచేసి ప్రజలు కూడా సహకరించి కాలువల్లో ఎటువంటి రాళ్ళు, సీసాలు ఇలాంటివి పడకుండా, గాజు గ్లాసులు ఇలాంటివి పడకుండా చూసుకోవాలని మనవి. ప్రముఖ మల్టీనేషనల్ కంపెనీ టీసీఎస్ డిజిటల్ ట్రాన్స్ఫర్మేషన్ మరియు బిజినెస్ ప్రాసెస్ సర్వీసెస్ విభాగంలో నిర్వహించిన ప్రాంగణ ఎంపికల్లో ఏఎస్ఎన్ కళాశాల విద్యార్థులు 144 మంది ఎంపికైనట్లు ఏఎస్ఎన్ విద్యా సంస్థల అధిపతి స్థానిక ఎమ్మెల్యే అనావతిని శివకుమార్ తెలిపారు. కళాశాలలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ ప్రపంచవ్యాప్తంగా నెలకొని ఉన్న ఆర్థిక మాంద్యం కారణంగా దేశవ్యాప్తంగా ఉద్యోగ అవకాశాలు పూర్తిగా తగ్గిపోయిన ప్రస్తుత పరిస్థితుల్లో కళాశాలలో 144 మంది టీసీఎస్కు ఎంపిక అవ్వటం కళాశాల ముందు చూపుకు దృఢ సంకల్పానికి నిదర్శనమని ఆయన తెలిపారు. ప్రస్తుతం ఉన్న పరిస్థితులకు అనుగుణంగా ప్రణాళికాబద్ధంగా కళాశాలలో ఇచ్చిన ట్రైనింగ్ ఈ ఎంపికకు కారణమని ఆయన తెలిపారు. కళాశాల వ్యవస్థాపకులు కీర్తిశేషులు అన్నాబత్తిని సత్యనారాయణ ఆశయాలకు అనుగుణంగా ఆయన కుమారునిగా పూర్తి నిబద్ధతతో కళాశాల బాధ్యతలను నిర్వహించడం తనకెంతో గర్వకారణమని ఆయన తెలిపారు. ఈ సందర్భంగా ఎన్నికైన విద్యార్థులను అన్నాబత్తిని శివకుమార్, కొలసాని రామచంద్రులు అభినందించారు. ఏఎస్ఎన్ కాలేజీ నుంచి గత 25 సంవత్సరాలుగా అంటే కాలేజ్ స్టార్ట్ అయ్యి సుమారు 33 సంవత్సరాలు ప్రతి సంవత్సరం ఏఎస్ఎన్ డిగ్రీ కాలేజీ నుంచి సుమారు 2000 మంది స్టూడెంట్స్కి క్యాంపస్ సెలక్షన్స్ ద్వారా ఈ ప్రాంతంలో అనేక కుటుంబాల్లో
ఒక భద్రతని, ఉద్యోగ భద్రతని తీసుకొచ్చిన కాలేజ్ ఏఎస్ఎన్ కాలేజ్. అలాగే ప్రిన్సిపల్ రామచంద్రారి లీడర్షిప్లో సక్సెస్ఫుల్గా, అంటే రాబోయే అవసరాలు వాటికి అనుగుణంగా కంపెనీస్కి ఏవైతే అనుగుణంగా ఉన్నాయో ఆ అనుగుణంగా కాలేజ్ ట్రైన్ చేసే సిస్టమ్ని ఈ కాలేజీ మొదటి నుంచి అడాప్ట్ చేసుకుంది. ప్రధానంగా ఈరోజు టీసీఎస్ డిజిటల్ ట్రాన్స్ఫర్మేషన్ మరియు బిజినెస్ ప్రాసెస్ టీసీఎస్ కంపెనీ దేశవ్యాప్తంగా చేసిన క్యాంపస్ సెలక్షన్స్లో ఏషియన్ డిగ్రీ కాలేజీ నుంచి 144 మంది స్టూడెంట్స్, బీఎస్సీ కంప్యూటర్ సైన్స్ అండ్ బీకామ్ కంప్యూటర్ సైన్స్ స్టూడెంట్స్ 144 మంది ఎన్నికవటం, అలాగే వాళ్ళకి సుమారు 2,40,000 శాలరీ పర్ అకాడమిక్ ఇయర్ ప్యాకేజీ ఇవ్వటం ఎంతో సంతోషంగా ఉంది. రాబోయే రోజుల్లో ఉన్న పరిస్థితులకు అనుగుణంగా ఎంతోమందితో ఎంఓయు తీసుకురావటం, మరి ముఖ్యంగా రామచంద్ర నాయకత్వంలో రామచంద్ర గారి ప్రిన్సిపల్షిప్లో ఏఎస్ఎన్ డిగ్రీ కాలేజ్ దేశవ్యాప్తంగా కీర్తిని తీసుకురావటం నిజంగా చైర్మన్గా, ఈ కాలేజీ కరస్పాండెంట్గా, ఎమ్మెల్యేగా ఎంతో గర్వపడతా ఉన్నాను. వాళ్ళ డిజిటల్ ట్రాన్స్ఫర్మేషన్ అండ్ బిజినెస్ ప్రాసెస్ వింగ్కి నేషనల్ వైడ్గా కండక్ట్ చేసిన రిక్రూట్మెంట్లో ఏఎస్ఎన్ డిగ్రీ కాలేజీలో బీకామ్ బీఎస్సీ చదువుతున్న 144 మంది విద్యార్థులు సెలెక్ట్ అవటం చాలా ఆనందంగా ఉంది. వీళ్ళు టీసీఎస్ వాళ్ళు గత నెలలో కంట్రీ వైడ్గా నేషనల్ క్వాలిఫైర్ టెస్ట్ అని ఒకటి కండక్ట్ చేశారు. అది పాన్ ఇండియా లెవెల్లో జరుగుతుంది. ఆ టెస్ట్ని క్లియర్ చేసిన స్టూడెంట్స్కి ఇంటర్వ్యూస్ కండక్ట్ చేసి ఇంటర్వ్యూస్లో పెర్ఫార్మెన్స్ బేస్గా ఈ ఆఫర్స్ రిలీజ్ చేయడం జరుగుతుంది. వీళ్ళకి 2.4 to 2.8 lakhs స్టార్టింగ్ శాలరీ ఉంటుంది. ఈ డిజిటల్ ట్రాన్స్ఫర్మేషన్ అనేది ఏఐ అండ్ ఐఓటీ బేస్డ్ టూల్స్ మీద వీళ్ళు జాబ్ చేయటం అనేది మనము చాలా సంతోషం. అంగన్వాడీలు తమ జీతాలు పెంచాలని కోరుతూ చేపట్టిన దీక్షలు 40వ రోజుకు చేరుకున్నాయి. పెరిగిన ఖర్చులకు అనుగుణంగా బతకాలంటే తమకిచ్చే 10,500 ఏమాత్రం సరిపోవడం లేదని సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం అంగన్వాడీలకు జీతాలు పెంచి ఇవ్వాలని చేపట్టిన దీక్షలు 40వ రోజుకు చేరుకున్న ముఖ్యమంత్రి జగన్లో చలనం లేదని అంగన్వాడీలు వాపోయారు. జీతాలు పెంచాలని కోరుతూ బాలాజీరావుపేటలో ఐసీడీఎస్ కార్యాలయాన్ని అంగన్వాడీలు ముట్టడించారు. న్యాయబద్ధమైన మా డిమాండ్ల సాధనకై దీక్షలు చేపడితే ఎస్మా ప్రయోగిస్తామని అధికారులు బెదిరించడం సమంజసం కాదని అంగన్వాడీలు ఆవేదన వ్యక్తం చేశారు. 40 రోజుల నుంచి రోడ్ల మీద క్రిస్మస్, జనవరి 1, సంక్రాంతి ఇవన్నీ చేసుకుంటున్నా కానీ ఆయన కనబడలేదా, వినపడలేదా అని వాళ్ళు ప్రశ్నిస్తున్నారు. అంగన్వాడీలు ఈ రోజున నిన్న వాళ్ళిచ్చిన షోకాజ్ నోటీసులకి ఆన్సర్ ఇచ్చిన తర్వాత ఏ జీవో లేకుండానే అధికారులు మిమ్మల్ని ఉద్యోగాలు తీసివేస్తున్నారు, తీసివేయబోతున్నాం మీరు ఉద్యోగాల్లో చేరకపోతే అని భయపెట్టే విధంగా కొంతమందిని బెదిరించి, కొంతమందిని అదిలించి, భయపెట్టి వాళ్ళు చెప్తే వింటారనుకునే వాళ్ళు అక్కడొకడు బలహీనంగా ఉండే వాళ్ళని ప్రలోభపెట్టి ప్రచారం ఏంటంటే అదిగో వాళ్ళు చేరారు, వీళ్ళు చేరారు, మీరెందుకు చేరరు, మీరు చేరకపోతే మీ ఉద్యోగాలు పోతాయని బెదిరిస్తున్నారు అంటే ఎంత అధమస్థాయికి దిగజారారో అర్థమవుతుంది. ఈరోజు మీ కార్యాలయాన్ని ముట్టడించాలని పరిస్థితిని మీరే కల్పించారు. ఈ ప్రభుత్వం సమస్య పరిష్కరించేదాకా అంగన్వాడీ వాళ్ళు వెనక్కి తగ్గరు. ప్రభుత్వ ఆదేశాలను మాత్రమే మేము అంగన్వాడీలకు తెలియజేస్తున్నామని ఐసీడీఎస్ సిడిపిఓ అధికారిని డాక్టర్ సునీత తెలిపారు. ప్రభుత్వం నుండి ఎటువంటి జీవో కూడా రాకుండానే టర్మినేషన్ నిన్నటి వరకు ఎస్మా అన్నారు, తర్వాత షోకాజ్ నోటీసులు అన్నారు. వాటికి ఏటికి మేము బెదరం లేదని చెప్పి ఈరోజు కొత్తగా ఈరోజు అంటే నిన్న షోకాజ్ నోటీసులకి మేము సమాధానాలు ఇచ్చాము. దానికి గాను నిన్న మధ్యాహ్నం నుంచే ప్రభుత్వం నుంచి ఎటువంటి మా జీవోలు ఎటువంటి ఏమీ లేకుండానే ఈ ప్రభుత్వ ఉద్యోగులుగా ఉన్న మా పై అధికారులు
మమ్మల్ని బెదిరించడానికి మీకు టెర్మినేషన్ వచ్చేస్తుంది, టెర్మినేషన్ లెటర్ వస్తే మీ ఉద్యోగాలు పోతాయి అని బెదిరింపులు సాగించారు. అలాగే ఒక చోట నుండి ఇంకొక చోటకి దుష్ప్రచారం అనమాట. ఆ సెక్టార్లో జాయిన్ అయ్యారు, ఈ సెక్టార్లో జాయిన్ అయ్యారు, ఆ ప్రాజెక్టులో జాయిన్ అయ్యారు, మీరు కూడా జాయిన్ అవ్వండి, లేదంటే మీ ఉద్యోగాలు పోతాయి అని బెదిరిస్తున్నారు మమ్మల్ని. మేము ఎటువంటి బెదిరింపులు చేసినప్పటికీ ఎవరిమి అదరమండి, అందరము మేము సమ్మెలోనే ఉంటాము, సమ్మెలోనే చేస్తాము. మా వైపు ఇలా బెదిరిస్తే మాత్రం మేము అంగన్వాడీ వర్కర్స్ హెల్పర్స్ గత 40 రోజుల నుంచి కూడాను ధర్నా చేస్తున్నారు. దీనికి సంబంధించి ప్రభుత్వం నుంచి మాకు వస్తున్నటువంటి ఇన్స్ట్రక్షన్స్ ప్రకారంగా మేము వాళ్ళకి చెప్తున్నాము. వాళ్ళకి నోటీస్ అనేది ఇమ్మన్నారు, అది ఇవ్వడం జరిగింది. అది అయిపోయిన తర్వాత వాళ్ళు నిన్న రిప్లై ఇచ్చారు నోటీస్కి. రిప్లై ఇచ్చిన తర్వాత ఎవరైనా జాయిన్ అయితే కనుక జాయిన్ అవ్వండి, జాయిన్ అయితే జాయిన్ చేసుకోండి అని చెప్పి కూడాను మాకు పైనుంచి ఆర్డర్స్ ఉన్నాయి. ఆ ప్రకారమే మేము కూడాను ఎవరైనా జాయిన్ అయితే జాయిన్ అవ్వండి, జాయిన్ చేసుకుంటాము అని చెప్పాము. తర్వాత నిన్న సాయంత్రం మాకు మళ్ళీ వీడియో కాన్ఫరెన్స్ జరిపి మాకు పైనుంచి ఆర్డర్స్ ఎవరైనా జాయిన్ అవ్వకపోతే కనుక ఈ రోజులోపు వాళ్ళకి టెర్మినేషన్ ఆర్డర్స్ వస్తాయి, అందువల్ల ఆ మాట చెప్పి ఎవరైనా జాయిన్ అయితే జాయిన్ చేసుకోండి అని చెప్పారు. అదే విషయము నేను సెక్టార్ లీడర్స్ కానీ కొంతమంది వర్కర్స్ వాళ్ళందరికీ కూడాను ఇది పరిస్థితి అని చెప్పాను. నాకు ప్రాజెక్టుకి సంబంధించిన డిస్ట్రిక్ట్ సెక్రటరీ కుమారి తను కూడా కాల్ చేసి జీవో ఏమైనా వచ్చిందా మేడం టర్మినేషన్ ఆర్డర్స్కి అని చెప్తే జీవో అయితే ఏమీ రాలేదమ్మా ప్రస్తుతానికి, మాకు ఓరల్గానే వీసీలో చెప్పారు, అది టర్మినేషన్ ఆర్డర్స్ వస్తాయి అని అంటున్నారు, అందుకని ఒకసారి ఆలోచించుకోండి అని చెప్పాను. ఒకవేళ టర్మినేషన్ ఆర్డర్స్ వస్తే కనుక ఇబ్బంది పడతారు అని చెప్పి అది మాత్రమే చెప్పాం. కానీ ఎవరం కూడాను వర్కర్స్ని బెదిరించడము హెల్పర్స్ని బెదిరించడం కానీ జరగలేదు. స్వచ్ఛందంగా ఎవరు వచ్చినా ఈరోజు కూడా జాయిన్ చేసుకుంటామని చెప్పాము. అదే ఇన్ఫర్మేషన్ వాళ్ళకి పాస్ చేసాము. ఈ ఇన్ఫర్మేషన్ ఇవ్వకపోతే కనుక మాకు టెర్మినేట్ చేస్తారన్న విషయం తెలియదు, లేకపోతే మేము జాయిన్ అయ్యేవాళ్ళమని వాళ్ళు అనే అవకాశం ఉందని చెప్పి మాకు పైనుంచి చెప్పారు. సౌత్ ఇండియా సబ్ జూనియర్ మెన్ అండ్ ఉమెన్ పవర్ లిఫ్టింగ్ ఛాంపియన్షిప్ 2023 పోటీలలో విజేతలకు బహుమతులను మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ అందజేశారు. స్థానిక జేఎంజే కళాశాలలో నిర్వహించే ఈ పోటీలకు మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. తెనాలి ప్రాంతంలో పవర్ లిఫ్టింగ్ లో ఎంతో పేరు ప్రఖ్యాతలు పొందిన క్రీడాకారులు ఉన్నారని, ఆటలను ప్రోత్సహించడంలో ప్రతి ఒక్కరూ ముందుకు రావాలని ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ అన్నారు. పోటీలలో విజేతలైన వారికి మెడల్స్ అందజేశారు. కార్యక్రమంలో ఏపీ స్టేట్ పవర్ లిఫ్టింగ్ ప్రెసిడెంట్ మట్టె ప్రభాకర్, సెక్రటరీ సూర్యనారాయణ, సౌత్ జోన్ సెక్రటరీ కోటేశ్వరరావు, మాజీ ఎంపీపీ సూర్యదేవర వెంకట్రావు తదితరులు పాల్గొన్నారు. ఆరు రాష్ట్రాల నుంచి సబ్ జూనియర్స్, జూనియర్స్, మెన్ అండ్ ఉమెన్, సీనియర్స్ పవర్ వెయిట్ లిఫ్టింగ్ స్పోర్ట్స్ని ఇక్కడ కండక్ట్ చేయటం, అన్ని స్థాయిల్లో కూడా అంతమంది దాదాపు 350 మంది క్రీడాకారులు పార్టిసిపేట్ చేయటం. మరి ఈ ప్రాంతంలో పవర్ లిఫ్టింగ్కి ఉన్న ప్రాధాన్యత, ఆదరణ చాలా ఎక్కువ అని చెప్పాల్సిన అవసరం ఉంది. నేషనల్ ఇంటర్నేషనల్ పవర్ లిఫ్టింగ్ ప్రైజెస్ని ఇక్కడ ఈ ప్రాంతం వాళ్ళే సాధించిన మూలంగా ఇక్కడ ఈ స్పోర్ట్స్కి ఇంత ఆదరణ రావడం కూడా జరిగిందని చెప్పి మరి ప్రత్యేకంగా ఈ స్పోర్ట్స్ని కండక్ట్ చేసిన వీళ్ళందరూ కూడా శిరీష, అదే వారి టీంకి నా ప్రత్యేకమైనటువంటి అభిమానం. స్థానిక మార్కెట్ సెంటర్లో ఆంధ్రప్రదేశ్ నవచైతన్య బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో సంఘాధ్యక్షులు మేడిపోయిన గంగా యాదవ్ అధ్యక్షతన రాష్ట్ర ప్రభుత్వం కులగణన చేయాలనే నిర్ణయం పట్ల
హర్షం తెలియజేస్తూ సమావేశం నిర్వహించారు. కులగణన వలన అన్ని వర్గాలకు సమన్వయం జరుగుతుందని కనుక రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి కృతజ్ఞతలు తెలుపుతూ చిత్తశుద్ధితో కులగణన కార్యక్రమాన్ని ఫిబ్రవరి నెల వరకు పొడిగించాలని కోరారు. ఇండియాలో మొట్టమొదట బీహార్ రాష్ట్రంలో కులగణన చేసిన విషయం అందరికీ తెలిసిందేనని ఆయన తెలిపారు. కుల జనగణన విషయంలో రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం చాలా సంతోషంగా ఉంది. ఫస్ట్ మన ఇండియాలో బీహార్లో చేశారు, తర్వాత మన ఆంధ్రప్రదేశ్లో జగన్మోహన్ రెడ్డి గారు కుల జనగణన ఈ ఇష్యూని చేయటం చాలా సంతోషంగా ఉంది. ఈ కుల జనగణన అనే విషయంలో అన్ని కులాలకి న్యాయం జరిగిద్ది. జనవరి 28వ తారీఖు దాకా ఇచ్చారు. వాస్తవంగా ఈ రాష్ట్రంలో 5 కోట్ల మందిని జనాభాని చేయటం అంటే అది సామాన్య విషయం కాదు. దీన్ని టైం తీసుకొని ఫిబ్రవరి లాస్ట్ దాకా పొడిగించాలని చెప్పని ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేస్తున్నాము. కార్యక్రమంలో కందుల సాంబశివరావు గౌడ్, మల్లంపల్లి భీష్మపాములు, నల్లగొర్ల గంగాదేవి, కందుల వేణువర్ధన్, కాటిపల్లి శ్రీను, షేక్ నజీరుద్దీన్, మేకల శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు స్థానిక తెలంగాణ మార్కెట్ సెంటర్ గల ఆంధ్రప్రదేశ్ నవచైతన్య బీసీ సంక్షేమ సేవా సంఘం అధ్యక్షులు మేడిపై గంగా యాదవ్ గారి అధ్యక్షున కులగణన సమావేశం జరిగింది. ముందుగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు జగన్మోహన్ రెడ్డి గారికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ముఖ్యంగా ఏంటంటే ఇక్కడున్న ప్రతి ఒక్క గంగా యాదవ్ గారు కానీ, కందుల సాంబశివరావు గారు కానీ, నేను కానీ అనేక ఉద్యమాలు కానీ, అనేక పేపర్ షీట్లు కానీ ముఖ్యమంత్రి గారికి రాయటం జరిగింది. ఈరోజు ఆయన నుంచి 19వ తారీఖు నుండి మొదలు పెడతాం చాలా అక్షర విజయం. అంటే ఫిబ్రవరి దాకా మొదలుపెట్టి జనవరి 20 దాకా స్టార్ట్ చేశారన్నారు. అది ఫిబ్రవరి దాకా చివరి దాకా పొడిగిస్తే బాగుంటుందని అన్నారు. ముందుగా మోడీ గారికి రామ జన్మభూమి గురించి మంచి ప్రోగ్రాం పెట్టారు. అందరూ అది జయప్రదం చేయవలసిందిగా కోరుతున్న ప్రతి ఇంట్లో కూడా దీపాలు పెట్టి కుల జనగణనలో మంచిగా కార్యక్రమాన్ని మొదలుపెట్టారు. ప్రతి ఒక్కరికి వచ్చే నెల వరకు పొడిగిస్తే బాగుంటుందని, అందరికీ ప్రతి ఒక్కరికి న్యాయం జరగాలని, శ్రీరామ అయోధ్య సాక్షిగా అందరికీ న్యాయం జరగాలని. అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ ఆధ్వర్యంలో పట్టణంలో 75 మీటర్ల జాతీయ జెండాతో ర్యాలీ నిర్వహించారు. 75వ గణతంత్ర దినోత్సవం సందర్భంగా తిరంగ యాత్రను ఏబీవీపీ ఆధ్వర్యంలో విద్యార్థులతో నిర్వహించారు. విద్యార్థుల్లో దేశభక్తి, సేవాభావం పెంచేలా భారీ జాతీయ జెండాతో ర్యాలీ నిర్వహించడం జరిగిందని ఏబీవీపీ ప్రతినిధులు తెలిపారు. గణతంత్ర దినోత్సవ సందర్భంగా ఏబీవీపీ ఆధ్వర్యంలో ఈరోజు 75 మీటర్ల పొడవునటువంటి తిరంగ యాత్ర జరుగుతుంది. వచ్చినటువంటి అందరికీ ధన్యవాదాలు. అలాగే మా స్టూడెంట్స్ కూడా ఇంత ఉత్సాహంగా పాల్గొంటున్నందుకు నాకు చాలా హ్యాపీగా ఉంది. నా పేరు అది ఏబీవీపీ గుంటూరు జిల్లా కన్వీనర్. ఏదైతే ఉందో మన ఈ 26th రిపబ్లిక్ డే సందర్భంగా మన వివేకానంద స్ఫూర్తుల్ని, వివేకానంద ఆశయాలతో యువకుల్లో ఇంకా ఉత్సాహం పెంచడం కోసం ఈ
స్థానిక స్టేషన్ రోడ్లోని వైష్ణవి జూనియర్ కాలేజ్లో ప్రముఖ సాఫ్ట్వేర్ కంపెనీ హెచ్సిఎల్లో సాఫ్ట్వేర్ ఉద్యోగం వచ్చిన విద్యార్థులకు అభినందన సభ నిర్వహించారు. సభకు వైష్ణవి కాలేజ్ సెక్రటరీ కరెస్పాండెంట్ పాటిబండ్ల శ్రీనివాసరావు అధ్యక్షత వహించారు. ముఖ్య అతిథిగా ఇస్రో సైంటిస్ట్ లక్ష్మీ ప్రియాంక హాజరయ్యారు. ఈ సందర్భంగా శ్రీనివాసరావు మాట్లాడుతూ పోటీ యుగంలో ముందుగా జీవితంలో కష్టపడి విద్యార్థులు ఆర్థిక స్థిరత్వాన్ని పొందటానికి ప్రయత్నం చేయాలని, ఐఐటి మరియు నీట్ వంటి పోటీ పరీక్షలకై 1% సీట్ల కోసం పోటీపడి వాటిలో సీట్లు రాక నైపుణ్యం లేని డిగ్రీలు తెచ్చుకొని తరువాత సరైన ఉద్యోగం లేక చాలామంది ఇబ్బంది పడుతున్నారని, హెచ్సిఎల్ వంటి ప్రముఖ సాఫ్ట్వేర్ కంపెనీలు నిర్వహించే జాబ్ ఓరియంటెడ్ ఎర్లీ కెరీర్ ప్రోగ్రాం లాంటి వాటిలో ఆసక్తి చూపించాలని కోరారు. ఇంటర్ అయిన వెంటనే హెచ్సిఎల్ వారు నిర్వహించే 3 అంచెల పరీక్షల్లో ఉత్తీర్ణత సాధించి 18 సంవత్సరాలకే ఉద్యోగాన్ని పొంది గ్రాడ్యుయేషన్ చదువు కూడా విద్యార్థులకు నచ్చిన పెద్ద యూనివర్సిటీలో చదువుతూ నెలకు 20,000 స్టైఫెండ్ తీసుకుంటూ 4 సంవత్సరాల తర్వాత సాఫ్ట్వేర్ ఇంజనీర్గా స్థిరపడే అవకాశాన్ని మా విద్యార్థులు పొందడం సంతోషంగా ఉందని, నా 23 సంవత్సరాల అనుభవంలో ఇంటర్ నుండి నేరుగా ఉద్యోగాన్ని పొంది గ్రాడ్యుయేషన్ కూడా చేస్తూ సాఫ్ట్వేర్ ఇంజనీర్గా మా విద్యార్థులు స్థిరపడడం సంతృప్తినిస్తుందని తెలిపారు. సాఫ్ట్వేర్ కంపెనీ వంటి హెచ్సిఎల్ కంపెనీ వారు ఇంటర్మీడియట్ స్టూడెంట్స్కే జాబ్ ఓరియంటెడ్ ఎర్లీ కెరీర్ ప్రోగ్రామ్ అని చెప్పి ఒక ప్రోగ్రామ్ని ప్రొడ్యూస్ చేశారు. ఆ ప్రోగ్రాము నేను మా కాలేజీ కింద కరికులంలో తీసుకొని కోచింగ్ ఇస్తూ గత 2 సంవత్సరాల నుంచి దరిదాపుగా ఒక 20 మంది స్టూడెంట్స్ని జాబ్తో పాటు చదువు కూడా నేను పంపిస్తున్నాను. వీళ్ళకి కొంత స్టైఫండ్ ఇస్తూ గ్రాడ్యుయేషన్ యుఎస్ఏలో తర్వాత మన ఇండియాలో ప్రముఖ యూనివర్సిటీల్లో గ్రాడ్యుయేషన్ చేసుకునే అవకాశం కూడా హెచ్సిఎల్ వారు స్టైఫండ్ ఇస్తూ కల్పిస్తున్నారు. ముఖ్య అతిథి అయిన ఇస్రో సైంటిస్ట్ లక్ష్మీ ప్రియాంక మాట్లాడుతూ రాబోయే కాలంలో టెక్నాలజీ రోజురోజుకి కొత్త పుంతలు తొక్కుతుందని, దానికి శ్రమ పట్టుదల ఉంటేనే నూతన నైపుణ్యంలో భవిష్యత్తు బంగారుమయం చేసుకోవచ్చని, ఇంటర్ నుండే విద్యార్థులకు కార్పొరేట్ కంపెనీలకు సంబంధించిన జాబ్లకు రెగ్యులర్ ఇంటర్తో పాటు కోచింగ్ ఇస్తున్న వైష్ణవి కాలేజ్ యాజమాన్యం అభినందనీయమని తెలిపారు. 2021-23 విద్యా సంవత్సరానికి హెచ్సిఎల్ జాబ్ ఓరియంటెడ్ ఎర్లీ కెరీర్ ప్రోగ్రాంకి ఎంపికైన 7 విద్యార్థులు ఆకాష్, కొండలరావు, సంజయ్, మోక్షిత, దుర్గా భవాని, సాయి భారతి, రమ్యజ్యోతికి మెమంటోలను ఇచ్చి సత్కరించారు. ఈ సభలో విద్యార్థులు పలువురు అధ్యాపకులు పాల్గొని అభినందనలు తెలిపారు. జాబ్ ఓరియంటెడ్ స్టడీస్కి ఎలా అయినా ఎంకరేజ్ చేస్తున్నారో మీ అందరికీ, ఎలా అయితే మిమ్మల్ని ట్రైన్ చేస్తున్నారో ఇలాంటి జాబ్స్ కోసం, ఐ వుడ్ లైక్ టు కంగ్రాచులేట్ యూ సార్. ఫస్ట్ ఆఫ్ ఆల్ అది చాలా ఇంపార్టెంట్. మనకి సిటీస్లో అలా అవేర్నెస్ ఉంటుంది ఏది చదివితే ఏది వస్తుంది అని, కానీ ఇక్కడ ప్రిన్సిపల్ సారే మీకు అన్ని ఆపర్చునిటీస్ చెప్పి ఇది చేస్తే ఇది అవుతారు, ఇదైతే ఇలా జాబ్ వస్తుంది అని మీకు అందరికీ ముందే చెప్తున్నారు. అది చాలా ఇంపార్టెంట్. నాకు స్టూడెంట్కి అవేర్నెస్ అనేది చాలా ఇంపార్టెంట్. అప్పుడే మీరు డిసైడ్ అవుతారు కదా ఏ ఫీల్డ్లోకి ఎలా వెళ్ళాలి అని చెప్పి. ఫర్ దట్ ఇక్కడ ఫ్యాకల్టీ అందరికీ కూడా హ్యూజ్ కంగ్రాచులేషన్స్. సిటీ న్యూస్ ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. టీసీఎస్కు 144 మంది ఏఎస్ఎన్ విద్యార్థుల ఎంపిక, ఎమ్మెల్యే అన్నాబత్రి శివకుమార్. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అంబేద్కర్ ఆశయాలను తుంగలో తొక్కి ఆయన విగ్రహాలు ఏర్పాటు చేస్తున్నారు. మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ విమర్శ. విద్యార్థి దశ నుండి చెడు స్నేహాల పట్ల ఆకర్షితులు కాకుండా విద్యపై దృష్టి సాధించాలి. న్యాయ విజ్ఞాన సదస్సులో 2వ అదనపు జ్యుడిషియల్ ఫస్ట్ క్లాస్ మెజిస్ట్రేట్ శ్రీ సీత. సిటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.